నాకు ఆరోగ్యం పాడైపోయి చనిపోతాను అని చెప్తేనే, నా బిడ్డ చనిపోతేనే ఇలా ఏడుస్తున్నారు. నా భర్త నన్ను వదిలేస్తున్నాడు, డైవర్స్ ఇవ్వమంటున్నాడు అని తెలిసిన రోజు వీళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారు. నా లైఫ్ ఇలా అయిందని తెలిస్తే వీళ్ళు ఏమైపోతారు అని ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. అందుకే నా భర్తతో ఒక మాట చెప్పాను. మా అన్నయ్యకి తెలిస్తే చిన్నన్నయ్య మొదట నేను చంపేస్తాడు, నేను అప్పుడు ఎదవరాలుగా మారుతాను, నువ్వు హ్యాపీగా ఉంటాను నేను వెళ్ళిపోతే అని నువ్వు అనుకుంటున్నావు. మా పెద్దన్నయ్య లేదా మా నాన్న, మా అమ్మ వీళ్ళు మౌనంగా ఉన్నట్టు మా చిన్నన్నయ్య ఉన్నాడు. నా మీద ప్రేమతో నా జీవితం ఇలా అయిందని తెలిస్తే నేను చంపేస్తాడండి. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ పెంచుకున్నాను నీ మీద. నేను పుట్టింటికి వెళ్ళను, మీరు ఎలాగన్నా ఉండండి, ఇంటికి వచ్చి పాపను చూసుకోండి చాలు అని చెప్పి నా భర్తకి ఒక సలహా ఇచ్చాను. డైవర్స్ మాత్రం ఎప్పుడూ అడగండి. మీకు అందరికీ వందనాలు. నా పేరు ఎస్తేరు. మొదట నేను ప్రభువులో ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కువగా విగ్రహారాధన చేస్తూ ఉండేవారిమే. మాది స్వస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా, ఒంగోలుకి పక్కన ఉండే ఒక చిన్న పల్లెటూరు. అయితే మా తల్లిదండ్రులకి మేము 7 సంతానము, నేను 6వ సంతానము. దేవుడు తన ప్రణాళిక, మా పెద్దక్క దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తికి ఇచ్చి, సొంత మేనమామకి ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఎక్కువగా చిన్నప్పుడు స్కూలు అంత మటుకే మమ్మల్ని పంపిస్తూ వచ్చారు. మా ఊర్లో 7th వరకు ఉండేది. అయితే ఎక్కువగా అక్క దగ్గర ఉంచుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు విశ్వాస కుటుంబం కాబట్టి వాళ్ళు ప్రార్థనకు వెళ్తూ ఉండేవాళ్ళు. నెల్లూరులో ఉండేవారు. అయితే మా ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అమ్మ ఏం చేస్తే మేము అదే చేస్తూ ఉండేవాళ్ళం. అటువంటి కుటుంబం నుంచి వచ్చి నేను అక్క దగ్గర ఒక 3 నెలలు 4 నెలలు సంవత్సరంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆదివారం మందిరానికి వెళ్ళేదాన్ని. తర్వాత మళ్ళీ 3-4 నెలల తర్వాత మా ఇంటికి వస్తే మరలా విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. అలా గడుస్తున్న సమయంలో అది 93వ సంవత్సరము, ఇదే ఏప్రిల్ నెల. అనుకోకుండా సడన్గా నాకు మొన్న అన్న ఈ మాట చెప్తూ వచ్చారు. నేను ఇంతకుముందు కొన్ని చోట్ల సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాను. అది తెనాల దగ్గర మున్నంగిలో 2007లో చెప్తూ వచ్చాను. 2008లో బెంగళూరు, తర్వాత అనంతపురము, లేపాక్షిలో 3 చోట్ల నేను సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాను. ఈరోజు సడన్గా 2-3 రోజుల క్రితం నాకు అన్న చెప్తూ వచ్చారు, సాక్ష్యం పంచుకోవాలక్క అని. దేవుడు ఎలా తీసుకొచ్చాడు అని చెప్పే ముందు ఒక ఉక్కుని, ఇనుముని ఉక్కుగా మార్చడానికి అది అగ్నిలో వేసి మొదట కాలుస్తారు. ఆ తర్వాత నీళ్ళల్లో తడిపి దానిని మరలా సుత్తితో కొడతారు అని నేను ఒక చోట చదువుతూ వచ్చాను. అది కాల్చి నీళ్ళల్లో వేసి తర్వాత సుత్తితో కొట్టిన తర్వాత దాన్ని మరలా అది గట్టిగా నిలబడినప్పుడే అది వస్తువు చేయడానికి ఉపయోగిస్తారని, లేనప్పుడు దాన్ని పక్కన పడేస్తారని అక్కడ ఒక చోట నేను ఎడారిలో సెలయేర్లు చదువుతూ వచ్చాను. నా జీవితంలో కూడా దేవుడు అలా నలగొట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు ఎరగని స్థితిలో ఎక్కువగా విగ్రహారాధనలో ఉండే మా కుటుంబంలో దేవుడు నన్ను 93వ సంవత్సరం ఇదే ఏప్రిల్ నెలలో అక్క దగ్గర ఉన్నప్పుడు నాకు చికెన్ ఫాక్స్ అంటే ఆట్లమ్మ అంటారు, అమ్మవారు పోసింది అంటారు కదా, అది ఇంత పెద్ద గుల్లలు ఒళ్ళంతా వచ్చేసి స్టార్టింగ్ జ్వరం వచ్చింది. అది అక్క మామూలు జ్వరం అనుకొని నాకు మామూలుగా ఫుడ్ పెడుతూ వచ్చింది. 2వ రోజు 3వ రోజుకి అది ఒళ్ళంతా వచ్చేసి అది పెద్దవాళ్ళని తీసుకొచ్చి చూపించినప్పుడు ఇది ఫలానా అని చెప్తూ వచ్చారు. తర్వాత ఇది యాపాకులని అవన్నీ ఇగురు తీసుకొచ్చి నన్ను
అట్లా చేస్తూ వచ్చినప్పుడు ఆ మంటకి, ఇప్పుడంటే మన పిల్లలు యవనస్తులు అందరూ డ్రెస్సులు వేసుకోవటం మనం చూస్తాం. మాకు అప్పుడు అవి అలవాట్లేవు. పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని. దేవుడు నాకు రక్షణ కోసము ఆ యొక్క చికెన్ పాక్స్ని దేవుడు ఉపయోగిస్తూ వచ్చాడు. ఎప్పుడు చిన్న వయసు నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటాను. మరలా అమ్మ దగ్గరికి వచ్చినాక విగ్రహారాధన పాలు పొందుకుంటూ ఉండేదాన్ని. దేవుడు 93వ సంవత్సరంలో నన్ను పట్టుకున్నాడు. మా అక్క ఇదే ఆదివారం రోజు అందరూ మందిరానికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ నా పక్క దగ్గర, నా తల దగ్గర బెడ్ మీద ఒక బైబిల్ పెట్టి వెళ్ళింది. కుటుంబ ప్రార్థన కూర్చోవాలి. మా మామయ్య కుటుంబ ప్రార్థన కూర్చోకపోతే 5 గంటలకే లేపుతాడు. వాళ్ళ పిల్లలైతే 5 గంటలకు లేచి, చిన్నపిల్లలు చన్నీళ్ళతో అప్పుడే స్నానం చేయాలి. కానీ నేను చేసేదాన్ని కాదు. చేయమంటే ఏడ్చేదాన్ని, ఎదురు తిరిగేదాన్ని అన్నమాట. ఆయన కోప్పడి కమ్ముగా ఉండేవాడు. ఇక నా అక్క అనేది వదిలేసేదాన్ని అనేది. అయినా కుటుంబ ప్రార్థనలో కూర్చునేదాన్ని. అయితే లోబడనన్న వాళ్ళని ప్రభువు ఎలా ఇరగ్గొట్టి తీసుకొస్తాడు అనేది నా జీవితంలో నేర్పిస్తూ వచ్చాడు. అది మేలు కొరకో కీడుకో తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం ఒక బలమైన సాక్షిగా నిలబెడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆ మంట, ఆ వచ్చిన శరీరంలో ఉన్న, చుట్టూ ఉన్న, శరీరం అలుముకొని ఉన్న గుల్లలకి ఆ మంటకు తట్టుకోలేక వీళ్ళు బయట తాళం వేసుకొని వెళ్ళిపోయారు. నేను పడుకొని ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. ఎంతసేపటికి నిద్ర రావటం లేదు. కనీసం నిద్ర వస్తే నిద్రపోదామని చూసినా నిద్ర రాని టైంలో నా పక్కన అక్క వెళ్తూ వెళ్తూ బైబిల్ పెట్టి వెళ్ళింది. అప్పుడు తెలియకుండానే నా చెయ్యి బైబిల్ మీదకి వెళ్ళిపోయింది. లేచి కూర్చున్నాను. చిన్నగా బైబిల్ తీసుకొని ఏం తీయాలి, ఏం చదవాలి అనేది నాకు తెలియదు. ఎందుకంటే మందిరానికి వెళ్ళటమే తెలుసు, రావటమే తెలుసు, కానీ అక్కడ చదివే వాక్యము, బైబిల్ తీసుకుంటాను, చదువుతాను, యవనస్తుల మధ్య కూర్చుంటాను, కానీ అంత మాత్రాన ఏ రోజు హృదయం లేక ఒక్క మాట వాక్యం వెళ్ళేది కాదు. అలాంటి టైంలో నాకు ఏం తీసి ఏం చదవాలనేది కూడా ఏం తెలియదు. అప్పుడు బైబిల్ ఇలా ఉన్న బైబిల్ని ఇలా ఓపెన్ చేసి ఇట్లా బైబిల్ తీసినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయం వచ్చింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మొదటి మాట ఒక్కసారి చదువుకుందాం. 2 అధ్యాయాలు చదివినప్పుడు అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడు దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఒక్క మాట అర్థం కాలేదు. ఎందుకంటే బైబిల్ కుటుంబ ప్రార్థన కానీ, మందిరానికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చదవమని చదవటమే కానీ అది హృదయంలోనికి కానీ కళ్ళల్లో కానీ ఉండేది కాదు. ఈ వాక్యం చదివిన తర్వాత ఏం అర్థం కాలేదు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ చదివింది నాకేం అర్థం కావట్లేదు. అమ్మ దగ్గర ఉన్నప్పుడు విగ్రహారాధన చేశాను, అక్క దగ్గరికి వచ్చినప్పుడు ఈ బైబిల్ పట్టుకునేదాన్ని కానీ ఎప్పుడూ చదవలేదు. నన్ను క్షమించు. ఈ మంటకి, ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒంటి మీద ఉన్న, శరీరం మీద ఉన్న ఆ యొక్క గుల్లలు ఒక బౌల్స్ లాగా వచ్చినాయి. అవి చితికి మంట వచ్చేస్తున్నాయి అన్నమాట. పోలీస్ క్వార్టర్స్కి ఎదురుగా ఒక ఇంజనీర్ బంగ్లా ఉంటే ఆ వాచ్మెన్ చేత ఇగురు కోపించి నాకు బెడ్ మీద వేసి పడుకోబెట్టారు. నేను ఏడుస్తూ అడిగాను, ప్రభా నువ్వు ఎంత, అమ్మ చెప్పేది నిజమైన దేవుడు వెంకటేశ్వర్ల స్వామి అంటది, కోటయ్య స్వామి అంటది, పోలేరమ్మ అంటది, కానీ అక్క వాళ్ళేమో నిజమైన దేవుడు నువ్వే అని ఆరాధిస్తారు. కానీ నాకు ఏది తెలియదు. నువ్వు నిజమైన దేవుడు అయితే ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని వీళ్ళు చెప్తూ ఉంటారు కదా. నేను ఎప్పుడూ నిన్ను స్తుతించలేదు, ఆరాధించలేదు, ప్రార్థించలేదు, నాకేం తెలియదు. నువ్వు గనక నాకు
ఈ జ్వరము నుండి, ఈ నొప్పి నుండి తగ్గించి నాకు నిద్రిస్తే, నాకు స్వస్థత ఇస్తే, ఇంకెప్పుడు కూడా నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు విగ్రహారాధన చేయను, ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, ఇంకొక వాక్యం ద్వారా నాతో మాట్లాడవా, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఈ బైబిల్ ఇలా మూసేసి ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ తీశాను. మళ్ళీ తీస్తే రెండోసారి అదే వాక్యం వచ్చింది. అర్థం కాల. జలములు అంటే నీళ్ళని తెలుసు, అగ్ని అంటే మంట అని తెలుసు, కానీ ఈ మధ్యలో యాకోబు ఇశ్రాయేల్ అనేవి, ఆ తర్వాత నువ్వు కాలిపోవు, నువ్వు నడుస్తావు అనేది ఏమీ అర్థం కాలేదు. అప్పుడు నేను మరలా మూసి, ఇదేంటి ఏదైతే చదివానో మళ్ళీ ఇదే వచ్చేసిందని చెప్పేసి, ప్రభు నాకు ఇదైతే వద్దు, నీవు ఇంకొక వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నాకు అర్థమయ్యేటట్లు అని చెప్పేసి మరలా ఆ బైబిల్ని మూసేసి మరలా బైబిల్ ఇలా తీసినప్పుడు మూడోసారి కూడా అదే వాక్యం వచ్చింది. ఆ రోజు నేను ప్రభువుని అడిగాను, నాకు ఇది అర్థం కావట్లేదు. అక్క వచ్చిన తర్వాత, ప్రభువా దీనికి అర్థం నాకు తెలియజేయి, ఆమెను అడుగుతాను, మామయ్యని అడుగుతానని చెప్పేసి ప్రార్థన చేసుకొని నాకు స్వస్థత నెమ్మది ఇమ్మని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఇంకా నీ బిడ్డగా జీవిస్తాను అని చెప్పేసి అక్కడ ఒక్క మాట ఒప్పుకున్నాను ఏడుస్తూ. ఇక మంచం మీదే కూర్చున్నాను, కింద కూడా కూర్చోలేదు, ఆ మంటకి తట్టుకోలేక. అలాంటి టైంలో ఆ చిన్న ప్రార్థన 2 మాటలు చేసుకొని పడుకున్నప్పుడు నాకు దేవుడు సంపూర్ణముగా మంచి నిద్ర ఇచ్చేశాడు. మా అక్క వాళ్ళు 2:30 టైంలో ఉదయం 10 గంటలకు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేసి తాళం తీసుకొని బయటకు లోపలికి వచ్చారు. వచ్చి వాళ్ళు భోజనం అంతా చేసి నాకు వచ్చి భోజనం పెట్టిన తర్వాత నేను అక్కతో చెప్పాను, నేను ఇలా ఏడుస్తూ ఈ మంటకి తట్టుకోలేక ఇలా బైబిల్ తీశాను, ఇలా ఇలా జరిగింది అని చెప్తే, అయ్యో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ వాక్యం ఏంటో నాకు చెప్పు, చదివి వినిపించు అన్నది. బైబిల్ తీసి అక్కకి చదివి వినిపించాను అన్నమాట. అప్పుడు మా చెల్ల దైవజనుని ఒక మేనత్త, వాళ్ళ తమ్ముడు అక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు, ఆయన వాళ్ళ మేనత్తని పిలిచి బాబుని పిలిపించేసి, ఈ వాక్యానికి అర్థం ఏంటి ఆంటీ, మా చెల్లికి ఇలా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, అది నాకు కూడా తెలియట్లేదు. యాకోబు ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీలని తెలుసు, యాకోబు అంటే ఇసాకు కుమారుడు అబ్రహాం అని తెలుసు, అక్కకి పెద్ద చదువు లేదన్నమాట అని చెప్పినప్పుడు, ఆమె వివాహం కూడా లేకుండా మేనల్ని చూసుకుంటూ ఉంటుందంట. ఆమె వచ్చేసి ఈ వాక్యం చదివి అన్నది, అమ్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఈ వాక్యము అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాట అని చెప్తూ వచ్చారు. అప్పుడు నన్ను కింద సాపేసి నన్ను కింద కూర్చోబెట్టారు. శరీరం అంతా గుల్లలతో ఉన్నప్పుడు ఆమె నా దగ్గర కూర్చొని నాకు 4 మాటలు చెప్పింది. ఇంతకుముందు నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు విగ్రహారాధన కుటుంబం కదమ్మా, ఇక నుంచి మీరు ఆ విగ్రహారాధన అనేది ఏమాత్రమూ చేయకూడదు. వివాహ విషయంలో నీవు విగ్రహారాధన మానుకోవాలి, వివాహ విషయంలో కూడా నువ్వు పట్టుదల కలిగి నీ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, అది నువ్వు ప్రార్థనాపూర్వకంగానే జయించగలవు అని ఆమె చెప్తూ వచ్చి నన్ను మోకరింపజేసి, నువ్వు మోకరించమ్మా అన్నది. మోకరించిన తర్వాత నా చేత 4 పదాలు పలికించింది. ప్రభువా నేను పాపిని, నాకు తెలియక నేను విగ్రహారాధన చేశాను, నా తల్లిదండ్రులు విగ్రహారాధకులు కనుక ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, ఇది నాకు రక్షణ దయచేస్తున్నావు కనుక ఇంక నేను ఎప్పుడు కూడా ఈ మాటను, నీ వాక్యాన్ని, బైబిల్ని విడిచిపెట్టను, నీ చిత్తానుసారంగా బ్రతుకుతాను అని ఈ 4 మాటలు పలకమన్నది. ఆ 4 మాటలు పలికిన తర్వాత నా చేత ఆమె నా కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. నాకు ఇది 5వ రోజు 7వ రోజు ఆ గుళ్ళలు తగ్గిపోయిన తర్వాత అక్క స్నానం చేయించడం. రాజారావు అంకుల్ అప్పుడు నెల్లూరులో కర్మేల్లో సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లలతోటి సువార్తలో అలా పాలు పొందుతున్న సమయంలో నాకు ఒకరోజు సడన్గా అమ్మ ఒక వారం 10 రోజుల తర్వాత మా అమ్మ ఒంగోలు నుంచి ఇంటికి వచ్చింది. అక్కడికి వచ్చి ఒక సంబంధం తీసుకురావడము, నేను ఏడ్చానన్నమాట. నేను ఎప్పుడైతే రక్షణ తీర్మానం చేసుకున్నానో, నాకు అమ్మ ఇలా రావడం నాకు ఇష్టం లేదు, నేను అమ్మతో వెళ్ళను, ఆ సంబంధాలు నాకు వద్దు, మీరు ఏదైనా చూసి ఏదన్నా చేయండి, కానీ అమ్మ చూసే ఈ మంచి కాదు, అందరు విగ్రహారాధులకు సంబంధాలు తీసుకొస్తుంది, పెళ్ళని విసిగిస్తుంది అని చెప్పేసి నేను మా అక్క దగ్గర, మామయ్య దగ్గర ఏడుస్తూ వచ్చాను. ఆయన ఏం చేశాడంటే, పెళ్లి సంబంధాలు అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అన్నీ వచ్చి నీకు కుదరవు, నువ్వు ఏం పట్టించుకోవద్దు, నువ్వు అమ్మతో వెళ్ళిపో,
వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పింది కదా, నిన్న వచ్చారు, ఈరోజు నిన్ను తీసుకొస్తామని, అందుకని అమ్మతో నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి నాకు నచ్చజెప్పి నాకు తినే కొనుక్కోవటానికి 20 రూపాయలు చేతిలో పెట్టేశాడు. నా చేతిలో 20 రూపాయలు పెట్టేసి మా మామయ్య అక్క నన్ను బస్ ఎక్కించి ఒంగోలుకు పంపించారు. వచ్చిన తర్వాత పెళ్లి సూపులు అవి జరిగినాయి. ఇదే ఇప్పుడు నా భర్తగా ఉన్నాయన అదే పెళ్లి సంబంధము. అంతకుముందు చాలా వచ్చినాయి, అప్పుడు మేమేం పట్టించుకోలేదన్నమాట. ఈ రక్షణ తీర్మానం చేసుకున్న తర్వాత వారం 10 రోజుల తర్వాత వచ్చిన సంబంధమే ఇది. అయితే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని కట్నాలు అవి ఇవి అనుకుంటున్నారు. ఆ అబ్బాయి రక్షించబడ్డ అబ్బాయి బాప్తీసం తీసుకున్నాడు అని అన్నీ చెప్తూ వచ్చారు. అలా జరిగిన తర్వాత కట్నాల దగ్గర ఏదో పేసి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అనుకున్నాను, నేను ఆత్మీయంగా ఎదగాలి ప్రభువులో. ఆత్మీయంగా ఎదగాలంటే ఈ పెళ్ళి జరగకూడదు. ప్రభువా, ఈ పెళ్ళి చెడగొట్టేసే, నీ ఏర్పాటు కాదేమో ఇది. నేను ఆత్మీయంగా ముందు ఎదగాలి కదా, ఇప్పుడే కదా నేను రక్షణ తీర్మానం చేసుకుంది. నేను ఆత్మీయంగా ఎదగాలి ప్రభు, నీ సన్నిధిలో ఎదగాలి. రెండోది నేను బాప్తీసం తీసుకోవాలి అని చెప్పేసి ప్రభు దగ్గర అడుగుతూ వచ్చాను. అలా అడుగుతూ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలు అలా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత మరలా వాళ్ళే 1 lakh కట్నం అడిగిన వాళ్ళు మరలా వాళ్ళే కట్న కానుకలొద్దు, పెళ్లి ఖర్చు ఇస్తే చాలని చెప్పేసి అదే సంబంధం మళ్ళీ రావడము, నాన్న తండ్రి లేని అబ్బాయిని ఒప్పుకోవటము, అది మ్యారేజ్ జరిగిపోవటం జరిగింది. ఈ మ్యారేజ్ జరగకముందు ఎస్కోల్కి వెళ్తూ ఉండేదాన్ని. నేను ఎస్కోల్కి వెళ్తూ ఉంటే యోహాన్ అంకుల్ పాస్టర్ గారు మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి ఈ ప్రార్థన, ఈ బైబిల్ పట్టుకోవడము ఇలా ఉండడం ఇష్టం లేదు. పువ్వులు లేకుండా ఒక్కరోజు ఉండడము, గాజులు ఇవి లేకుండా ఉండడము అలవాటు లేని దాన్ని మొత్తం తీసి పడేశాను. ఇవేంటి ఏదో పిచ్చిలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. రక్షించబడిన తర్వాత ఈ గాజులు, పువ్వులు, బొట్టు, ఈ కాటుక ఇవన్నీ పిచ్చివిలాగా ఏదో వికారంగా అనిపించేది. అలా వాక్యము ప్రార్థనలో గడుపుతున్న టైంలో యోహాన్ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను ఇట్లా మారు మనసు పొందాను అని అన్నాను. ఏ వాక్యం ద్వారా అమ్మ అంటే ఈ బైబిల్ తీసి చూపించాను అన్నమాట, ఈ వాక్యము అని చెప్పాను. ఆ తర్వాత అక్టోబర్ నెలలో, సెప్టెంబర్లో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ నెలలో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది, యవనస్తుల కూడిక. ఆ యవనస్తుల కూడికలో నాకు బాప్తీసాలు ఉన్నాయి. బాప్తీసాలు ఉన్నప్పుడు నా పేరు అసలు వాస్తవంగా రాణి, నా అసలు పేరు. మాకు బాప్తీసాలకి వారం రోజులు స్పెషల్ మీటింగ్ అది. ఆ వారం రోజులు స్పెషల్ మీటింగ్లో మాకు స్పెషల్గా క్లాసులు తీసుకునేవాళ్ళు, గ్రూప్ క్లాసులు తీసుకునేవాళ్ళు. ఆ క్లాసుల్లో ఎక్కువగా ఎస్తేరు గ్రంథాన్ని మాకు అది క్లాసుల్లో వాళ్ళు పాఠాలుగా చెప్తూ వచ్చారు. నాకు ఎస్తేరు బాగా నచ్చుతూ వచ్చింది. ఎస్తేరు ఎందుకు అక్కడ నచ్చుతూ వచ్చిందంటే, తన తండ్రి చాకిన తండ్రి ముర్దకాయ చెప్తూ వచ్చిన ఒక పదాన్ని ఆమె పట్టుకుంది. అది నువ్వు నీ జాతిని, నువ్వేమై ఉన్నావు, ఎవరివి ఏంటనేది అక్కడ ఎవరితోనూ చెప్పొద్దు అన్నది. ఆ పదము నాకు చాలా బాగా నచ్చింది. ఆమె అది హేగే వచ్చి అడిగినప్పుడు ఆమె చిరునవ్వు తప్పితే ఒక పదం కూడా ఆయనతో మాట్లాడలేదు. రెండోది, అహర్షారోష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వస్త్రాల విషయంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇచ్చే అన్నీ ఏమడిగితే అది ఇవ్వాలి అని ఉంది. కానీ ఆమె హేగే అలంకరణ తప్ప ఆమె ఏమి కోరలేదు అని ఉంది. అప్పుడు నాకు రెండవది అది బాగా నచ్చింది అన్నమాట. మూడో పదం వచ్చేసి ముర్దకాయ అంటాడు, నీ విందు నిమిత్తమేమో ఇక్కడికి వచ్చి ఉన్నావు. యూదులకి మరణము హామాను ద్వారా వచ్చినప్పుడు ముర్దకాయ పంపించిన వర్తమానంలో ఆ మాట అంటాడు, ఇందు నిమిత్తమేమో నువ్వు కానీ మౌనంగా ఉంటే ఇంకొక దిక్కు నుంచి యూదులకు సహాయం వస్తుంది అని. ఆ మూడో పదాన్ని పట్టుకున్నాను. ఈ 3 ఎస్తేరులో మంచి గుణాలు నాకు నచ్చినాయి అన్నమాట. నాకు 3 గుణాలు నచ్చి నాకు బాప్తీసం 8వ రోజు ఆదివారం, ఇలాగే 7వ రోజు బాప్తీసం తీసుకుంటున్నాము. అంకుల్ దగ్గరికి వెళ్ళి అడిగాను, అంకుల్ నా పేరు ఇది, నాకు ముందు ఈ పేరు కావాలని ఇష్టంగా ఉంది అన్న. అంకుల్ నవ్వి, మేము ఎప్పుడు విగ్రహారాధకులం కాబట్టి మా ఫ్యామిలీలో ఎవ్వరూ రారు, ఇది ఎస్కోల్ మందిరము, ఎస్కోల్ మందిరానికి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇలా ఉంటుంది, ఆ ఎదురు ఆపోజిట్ ఇంట్లో మా బంధువులు ఉంటారు, మా అమ్మ ఎక్కడికి ఒక్కళ్ళని పంపదు. రెండోది, ఆమె ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళాలంటే
బయటికి పల్లెటూరు కదా, టవల్ కప్పుకొని ఇలా పొలానికి తీసుకెళ్ళన్నట్టు ఒక టవల్ తీసి మొహానికి ముసుకేసి తీసుకెళ్ళేది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు అమ్మ ఆదివారం రోజు, నాన్న అయితే అసలు ఒప్పుకునేవాడు బయటికి పంపడానికి, ఇష్టపడేవాడు కాదు. నేను ఏడుస్తూ ఉంటే అమ్మని తోడిచ్చి ఒంగోలు నాకు ఆదివారం పంపించేవాళ్ళు. అలా 6 నెలలు నేను మందిరానికి వెళ్ళి అక్టోబర్ నెలలో బాప్తీసం తీసుకున్న తర్వాత, ఈ 6 నెలల తర్వాత మా అమ్మ మందిరంలో అడుగుపెట్టింది ఎప్పుడంటే, అక్టోబర్ 3వ తారీఖు నేను బాప్తీసం తీసుకున్న రోజు మా అమ్మ మందిరంలో అడుగుపెట్టింది. అప్పుడు దాకా వాళ్ళ బంధువుల ఇంట్లో పడుకొని మందిరం అంతా అయిపోయి ఊడ్చి చిమ్మి తిని బయటకు వచ్చిన తర్వాత వచ్చేది, నన్ను తీసుకెళ్ళేదన్నమాట. అలా ఉన్న మా అమ్మ మా ఇంట్లో ఎవరికి కూడా నేను బాప్తీసం తీసుకోవటం కూడా ఇష్టం లేదు. అయినా కానీ నా మొండితనానికి ఏడ్చేదాన్ని అన్నమాట. నా మొండితనానికి వాళ్ళు నాకు బాప్తీసానికి కూడా అంగీకరించారు. అట్లా జరుగుతూ వచ్చింది. అక్టోబరు అదే సంబంధం కుదరడము, 28 మ్యారేజ్ కావటం, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత గురజాల వెళ్ళిపోవటం జరిగింది. గురజాల మేము వెళ్ళిన ఒక 1 ఇయర్ తర్వాత మందిరము కొనసాగుతూ ఉంది. మందిరం పలానా అని తెలిసింది, వెళ్తూ ఉన్నాం వస్తూ ఉన్నాము. మాకు ఫస్ట్ 94లో ప్రెగ్నెన్సీ రావడం, 95లో ఒక బాబు పుట్టడము. అది చిన్న వయసే కనుక హెల్త్ సరిగా చూసుకోవడం తెలియక నాకు పుట్టిన బాబు చనిపోయాడు. నెల్లూరులోనే డెలివరీ అయింది. అక్క దగ్గరే ఎక్కువగా నేను ఉండేదాన్ని కనుక అక్కడే మాకు డెలివరీ అయింది. అలాంటి టైంలో కూడా డాక్టర్ ఒక మాట చెప్పాడు, ఈ అమ్మాయికి మేము ఆపరేషన్లో వాడిన మెడిసిను, ఈ మెడిసిన్ అసలు మంచి మెడిసిన్, ఈ అమ్మాయికి బాడీకి పడలేదు ఈ మెడిసిన్, ఈ అమ్మాయి చనిపోతుంది. ఇక్కడ ఉన్న నెల్లూరులో ఉన్న డాక్టర్ స్పెషలిస్ట్ని మొత్తాన్ని తీసుకొచ్చి చూపించాం, కానీ ఈ అమ్మాయికి ఏ మెడిసిన్ పడలేదు అనేది చూడటానికి కూడా మాకు కుదరదమ్మా అని చెప్పి నా భర్త చేత తర్వాత మా అమ్మ చేత సంతకాలు చేయించుకున్నారు. అలాంటి టైంలో దేవుడు అద్భుతంగా కర్మేల్లో నా కోసం అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. అది ఈస్టర్ టైం, పండగ దినాలలో అది జరిగింది. నాకు ఒక కల వచ్చింది, నేను హాస్పిటల్లోనే ఉన్నాను, నాకు ఒక కల వచ్చింది. బాబు పుట్టాడు. బాబుని తీసుకెళ్ళి వేరే ఒక పిల్లల హాస్పిటల్లో పెట్టారు. నన్ను కానిపోయిన హాస్పిటల్లో, ఆపరేషన్ అయిన హాస్పిటల్లో ఉన్నా. నాకు ఒక కల వచ్చింది. ఆ కళ ఏంటంటే తెల్లవారుజామున వచ్చింది. నేను ఒక సముద్ర పొడ్డున ఒక బాబుని ఇలా చేతిలో పట్టుకొని ఉన్నాను. ఆకాశం నుండి ఒక మేఘములో ఉన్న రథములాగా వచ్చి నీళ్ల మీద నిలబడింది. 2 దేవదూతలు దానిలో నుంచి నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ ఒడ్డుకొచ్చి నా చేతిలో ఉన్న బాబుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను ఆశ్చర్యంగా వాళ్ళు ఆ వచ్చిన రథాన్ని, ఆ దేవదూతల్ని ఆశ్చర్యంగా చూస్తూ అలా నిలబడిపోయాను. 9వ రోజు ఆ కళ ఎవరికి చెప్పలే. 9వ రోజు డాక్టర్ వచ్చేసింది, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇది ఉంటాయి కదా కుట్లు అయ్యి అలాంటివి తీసేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోండి పాపని అని చెప్పింది. పల్లెటూరు వాళ్ళకి, పల్లెటూరు ఈ వాతావరణంలో పెరిగిన నేను అమ్మ ఏది చెప్తే అది చేయటమే కానీ విగ్రహారాధన ఒక్కటే మానేశాను. అట్లా ఉన్న సమయంలో భర్త చాలా బాగా చూసుకునేవాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు అన్నమాట. అయితే ఇంటికి వచ్చిన వారం రోజులైనా కానీ వీళ్ళు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి రావటం అలా జరుగుతూ వచ్చింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత చెప్పారు, బాబు లేడమ్మా అని. ఇంకా ఏడ్చి గొడవ చేసిన తర్వాత డాక్టర్ కాడకు తీసుకెళ్ళి ఆమెతో చెప్పారు, అమ్మ నువ్వు బ్రతుకుతావని మేము అనుకోలేదు, మీ దేవుడు గొప్ప కార్యం చేశాడు నీ పట్ల, ఈసారి నీకు మంచిగా ఉంటుంది, నేను మామూలు కానం చేస్తాను, ఏడవద్దు, నువ్వు మంచిగా ఉండు, ఫిట్స్లు వస్తే ప్రాబ్లం అవుతుంది, చనిపోతుంది, ప్రాణానికి ప్రమాదం అవుతుంది అని డాక్టర్ చెప్తూ వచ్చింది. అప్పుడు తర్వాత నన్ను ఇంకా భర్త దగ్గరికి పంపించేశారు కొంతకాలం ఉంచుకొని. ఇలా జరుగుతున్న సమయంలో గురజాల మరలా నన్ను పంపించేశారు. మంచిగానే ప్రేమగా ఉంటూ ఉన్నాడు భర్త, మంచిగానే జరుగుతూ ఉంది. మందిరంలో సమస్యలు రావడం ఏంటియో నాకు తెలిసేది కాదు, చిన్న వయసు మాకేందంటే 16 ఏళ్లకే పెళ్లి చేయకపోతే రచ్చ చేసేస్తారు పల్లెటూరు కాబట్టి. నాకు 17, 18 వచ్చేదాకా ఉంచి 18 వచ్చి నాకు పెళ్లి చేశారని, అప్పటికే లేట్ అయిందని మా అమ్మ ఫీల్ అవుతూ ఉండేది. ఆ మందిరం గొడవలు కూడా తెలిసేది కాదు. ఈయన పోలీసుగా జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆ గొడవల విషయంలో పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఆ తర్వాత అది గుంటూరు దాకా వచ్చింది. ఆ సమయంలో మన తిమోతి అన్నని, క్రిస్దాస్ అన్నని గురజాల పంపించారు. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అంతకు ముందు సేవకుల గురించి మనం ఏమీ మాట్లాడుకోకూడదని నేను చెప్పట్లేదు, అది చెప్పకూడదు కూడా.
కొన్ని పొరపాట్లు జరగటం వల్ల ఆయన్ని బయటికి పంపించేసి అన్నవాళ్ళు అప్పటికి వీళ్ళిద్దరికి వివాహం కాలేదు, చిన్నోళ్ళు అన్నోళ్ళు, వీళ్ళని పంపించారు. వీళ్ళని పంపించిన తర్వాత సేవ చాలా అభివృద్ధి జరుగుతూ వచ్చింది. చెదరగొట్టబడిన మందిరం మరలా తిరిగి కట్టబడుతూ వచ్చింది. అలా జరుగుతూ ఉన్న సమయంలో నేను మొండిగా ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు బాబు చనిపోయిన తర్వాత యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో అనుకుంటా, అది మీరు సంతోషించి గంతులు వేయడు. నాకు బిడ్డ పుట్టి చనిపోతే సంతోషించి గంతులు వేయమని ఈ లేఖనానికి, ఈ వాక్యానికి, ఈ జరిగిన దానికి అసలు సంబంధం లేదని దేవుని దగ్గర ఏడ్చేదాన్ని నేను. అలా ఏడుస్తూ ఉన్న టైంలో నాకు యోహాన్ అంకుల్ చెప్పిన మాటలు కొన్ని గుర్తుకొచ్చినాయి. నేను వివాహమైన తర్వాత నా భర్తతో చెప్పాను. 1-2 నెలలకి మొదట ధైర్యం లేదు, చెప్పలేదు, తర్వాత చెప్తూ వచ్చాను. మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలు తీసుకుంటారని నాకు తెలుసు. ఎందుకంటే మా అక్క భర్త అంటే మేనమాం కాబట్టి ఆయన పోలీస్ డిపార్ట్మెంటే కానీ వైర్లెస్ కమ్యూనికేషన్ చేస్తారనమాట. అందుకని నేను చెప్పాను, పోలీసు వాళ్ళు లంచాలు తీసుకుంటారని నాకు విన్నాను. అందుకని లంచం రూపములు అనేది ఇంట్లోకి ఏది రాకూడదు. ఇప్పటికే మనకి కొన్ని నాకు ఇట్లా మళ్ళా అవతల స్టేషన్కి వచ్చే వాళ్ళని కూడా బూతులు తిడతారు, అవమానపరుస్తారు. అలాంటివి కూడా ఏమీ చేయకూడదు, లంచం రూపంలో ఇంట్లోకి ఏమీ రాకూడదు అని చెప్పేసి నేను ముందుగా ఆయనకు చెప్తూ వచ్చాను. నాకు యోహాన్ అంకుల్ బాప్తీసం తీసుకున్న రోజు మా అమ్మని పిలిచి ఒక మాట చెప్పారు. ఇలాంటి వయసు ఉన్న వాళ్ళు మా మందిరానికి వచ్చే పిల్లల్ని ఎంట పెట్టుకొని వచ్చే తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ప్రార్థన చేయమని ఏడుస్తూ ఉంటారు. మీ అమ్మాయి మీకు ఇష్టం లేకుండా వస్తూ ఉంది. ఈ అమ్మాయి వల్ల మీ కుటుంబం అంతా కూడా రక్షణ పెట్టి ఎప్పుడు వచ్చిన ప్రతి ఆదివారము ఇంట్లో మందిరం నుంచి బయటకు వచ్చేటప్పుడు మా కుటుంబం కోసం, అమ్మ నాన్న అందరి రక్షణ కోసం ప్రార్థన చేయమని అడిగిద్ది పాప అని చెప్పేసి చెప్పారు. అయితే బాప్తీసం ఇచ్చిన రోజు ఇంకొక మాట నాతో చెప్పారు పర్సనల్గా. అమ్మ, నువ్వు కాబోయే భర్త పోలీస్ అంటున్నావు కాబట్టి పోలీస్ అనే ఆ డిపార్ట్మెంటు కొన్ని దేవునికి ఆయాసకరమైన కార్యాలు వాళ్ళల్లో ఉంటాయి, అవి ఇంట్లోకి రాకుండా నువ్వు చూసుకోవాలి. రెండోది వాటిని ఏది కూడా నువ్వు ఆశించకూడదు. మూడోది పోలీస్ డిపార్ట్మెంట్లో పనులంటే కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిల్లో కూడా నువ్వు సహించుకునే విషయంలో రెండోది దేవుని దగ్గర ఎక్కువగా గడపాలి అని చెప్పేసి అంకుల మాటలు ఎప్పుడు గుర్తొస్తూ ఉండేవి. ఆయన పలికిన మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉండేది. ఎందుకంటే ఈయన బయట నుంచి లంచాల రూపంలో ఏం తెచ్చేవాడు కాదు, కానీ తన క్రియలు, తన అలవాట్లు ఎలా ఉంటాయి అనేది బయట ప్రపంచం తెలియదు. ఎందుకంటే ఇల్లు వాకిలి, అమ్మ నాన్న, అక్కలు బావలు, మేము 7 మంది సంతానం అని చెప్పాను కదా, ఇంత మాత్రమే మాకు తెలుసు. కానీ బయట మగవాళ్ళు ఎలా ఉంటుంది అనేది మనకు ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇట్లా గడిచిపోతూ ఉంది. నేను పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటూ ఎక్కువ ఏడ్చేదాన్ని అన్నమాట. ప్రభువా, నాకు బిడ్డల్ని ఇస్తానని. నేను అక్క వాళ్ళ పిల్లల్ని సాకేదాన్ని ఇంట్లో. ఇట్లా పిల్లల్ని సాకే వాళ్ళకి త్వరగా పిల్లలు పుట్టారు, పుట్టినా చనిపోతారు అన్నారు ఒకళ్ళు. ఆ మాటను పట్టుకొని ఏడ్చేదాన్ని అన్నమాట దేవుని దగ్గర. అలా ఏడుస్తున్నప్పుడు 95లో బాబు పుట్టి చనిపోయాడు. 96లో జనవరి 31 నైట్ మనము ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటాం కదా, ఆ ప్రార్థనలో ఆ నైట్ ప్రేయర్లో నేను అడిగాను ప్రభువుని, తండ్రి నాకు ఒక బిడ్డనిచ్చి బంధువులు స్నేహితులు అన్న మాట అబద్ధమని నువ్వు నిరూపించయ్యా అని చెప్పేసి అడుగుతూ వచ్చాను. అప్పుడు ఆ వాగ్దానం నాకేమొచ్చిందంటే 1 పేతురు 5:7, ఆయన మీ నిమిత్తము చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదేయండి. ఆ వాక్యం చదువుకొని నా నిమిత్తము నేను ఏడుస్తున్నానని, నా ప్రభువా నువ్వు బాధపడుతున్నాను అంటున్నావు కాబట్టి నాకు బిడ్డనివ్వు అని చెప్పేసి, నాకు సంతోషాన్ని కలగజేయని చెప్పేసి ప్రభువుని అడిగేదాన్ని. అలా నేను ఆ సంవత్సరంలో తెలియకుండానే నేను నాకు ఎక్కువగా వామిటింగ్స్ ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఈయన. డాక్టర్ గారు గురసాల, మా ఊరు ఆయనే సౌదరీస్, అక్కడ హాస్పిటల్ పెట్టుకొని ఉన్నాడు. ఆ హాస్పిటల్ ఆయన ఎలా ఉంటారంటే మాతోటి నాన్నని అన్న అంటాడు, మా పెద్దన్నయ్య వచ్చేసి ఆయన్ని అన్న అంటాడు. అంటే వాళ్ళ పొలం ఇలా ఉంటే మా నాన్నగారు వాళ్ళ పొలాలు ఇలా ఉంటాయి. ఒకరు పొలంలో ఒకళ్ళు హెల్ప్గా అంటే సహాయంగా అరకలు దున్నుకోవటం అలా అలవాటు. అటు చదువుకునే దినాల్లో ఆయన తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ అని తెలియగానే చెప్పాడు. కరెక్ట్గా ఇప్పుడు 10 నెలలు అయ్యింది.
అమ్మాయికి ప్రెగ్నెంట్ రాకూడదు, వద్దు, ఒక నెల గడిచింది కాబట్టి తీసేయమన్నాను. డాక్టర్ గారు ముందే చేశాను. చిన్నపిల్లవమ్మ, నీకేం తెలియదు, లోపల కుట్లు పచ్చగా ఉంటాయిరా అని చెప్పాడు. నేను ఏడవటం చూసి కాసేపు ఆలోచించి నెల్లూరులో తులసి అని మా మేడం ఉంది, అక్కడికి పంపిస్తానని చెప్పేసి ఒక లెటర్ రాసిచ్చాడు. లెటర్ రాసిచ్చి ఎందుకైనా మంచిదని 2 ట్యాబ్లెట్లు కూడా, ఒక రకం ట్యాబ్లెట్లు రాసి ఈయన పేపర్, ఒక స్లిప్ ఈయన చేతిలో పెట్టాడు. స్లిప్ చేతిలో పెట్టి, దాసు ఏడుస్తుందని చెప్తున్నాను, ఎందుకైనా మంచిది బొప్పాస్కాయ కూడా తీసుకొచ్చి పెట్టు అని చెప్పి ఈ బొప్పాస్కాయ పెట్టాడు తీసుకొచ్చి. అది ప్రార్థన చేసుకొని తిన్నాను. ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చాడు, అది కూడా ప్రేయర్ చేసుకొని మింగేశాను. ప్రభా, నువ్వు ఇస్తున్న బిడ్డకు హెల్తీగా ఉండడానికి సహాయం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసుకొని ఈ మొత్తం తినేసేసి నెల్లూరు వెళ్ళిపోయి డాక్టరమ్మను కలిసిన తర్వాత డాక్టరమ్మ గారు అన్నారు, ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను, కృష్ణ ఇంత నమ్మకంగా నా దగ్గరికి పంపించాడు కాబట్టి నేను చూస్తాను నిన్ను అని చెప్పింది. ఇంకా సంతోషంగా వచ్చేసాము. ఆ పాపే ఇప్పుడు బాబుని ఎత్తుకొని వచ్చే మా పాప. ఆ తర్వాత 6 నెలలకే మాకు 6 నెలల నుండి 7వ నెల రాగానే స్కానింగ్లో పాపని చెప్పేశారు. ఏ బిడ్డ అయితే ఆ బిడ్డ మాకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట డాక్టర్ గారు, స్కానింగ్ తీపిచ్చి. అట్లా దేవుడు చాలా ప్రేమగా చూసేవాడు. ఇప్పుడు మనకి 9:30కి ఇక్కడ మనకు ప్రేయరు, 9 గంటలకే నాకు ఇంటి దగ్గర రిక్షా ఉంటుంది అన్నమాట. అట్లా ఉండేదన్నమాట. మళ్ళీ ఈ మందిరం దగ్గర 1:30కి ప్రేయర్ అయిపోద్ది నాలుకి, అక్కడ నుంచి నాకు రిక్షా వచ్చి రెడీగా ఉంటుంది మందిరం ముందు. అంత ప్రేమగా చూస్తూ ఉండేవాడు. అలాంటి టైంలో ఈ పాప పుట్టింది. 9 నెలల నుండి 9వ నెల అంటే మనకి ఫస్ట్ బాబు చనిపోయాడని బ్రదర్ ఏం చేశారంటే, మీ ఇంటికి తీసుకెళ్ళినందుకు నా బిడ్డ చనిపోయాడు, నా భార్య ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి నేను మరలా తిరిగి పుట్టింటికి పంపించను, నేనే కానుక చేయించుకుంటాను అని చెప్పన్నారు. అలా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. అయితే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రభువుని మొదటి నెల నుంచి ఒకటే అడిగాను, అదేంటంటే, నువ్వు అమ్మాయిని ఇచ్చినా పర్వాలేదు, అబ్బాయిని ఇచ్చినా, ఎవరిచ్చినా నువ్వు ఇచ్చే బిడ్డల ప్రభువా, కానీ కత్తి నా ఒంటి మీద పడకూడదు. ఎందుకంటే ఆ ఆపరేషన్ వల్లనే నాకు మెడిసిన్ పడక చనిపోతానని డాక్టర్లు చెబితే నువ్వు బ్రతికిచ్చావు కాబట్టి నాకు మామూలు కానుక దయచేయమని ప్రభు పాదాల దగ్గర అడిగేదాన్ని. రెండోది కింద కూడా కుర్చీల మీద ఎప్పుడు కూర్చునేదాన్ని కాదు. పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు వచ్చేసి, అమ్మ నీకు ఇంతకుముందు ఆపరేషన్ అయింది, కుర్చీలో కూర్చోమని అడిగేవాళ్ళు. ఎన్నడూ కూడా కుర్చీలో కూర్చోలేదు. దేవుడు అన్నోళ్ళు సాక్ష్యం చెప్పినట్టుగా అద్భుతంగా దేవుడు నాకు మామూలు కానుకున్న పాపని దేవుడు ఆరోగ్యంగా శ్రేష్టమైన బిడ్డనిస్తూ వచ్చాడు. చాలా సంతోషంగా గడిచిపోతున్న దినాల్లో పాపకు 9 నెలల నుండి 10వ నెల వచ్చింది. అమ్మ వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం బట్టలు అవి పెట్టి ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత అలా జరిగిపోతున్న సమయంలో సడన్గా పాపకు 10 నెలల వయసులో నా భర్త ఒక మాట చెప్తూ వచ్చాడు. తనలో మార్పు కనిపిస్తూ ఉంటే నేను అడిగాను, ఎందుకు ఇలా ఉంటున్నారు అని అడిగాను. అప్పుడు చెప్పాడు, నేను నువ్వు అనుకున్నట్లుగా మంచి వ్యక్తిని కాదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, 10 మందిలో పుట్టి పెరిగావు, రెండోది ఈ లోకం గురించి నీకు తెలీదు, మీ వాళ్ళకి తెలిస్తే నన్ను ఏదైనా చేస్తారు, కానీ నేను నీకు ద్రోహం చేయాలనుకోవట్లేదు, పాపను నాకు ఇచ్చేసేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు. అప్పటికి మ్యారేజ్ అయ్యి 4వ సంవత్సరం వచ్చింది, 3 సంవత్సరాలు అయిపోయి 93 అక్టోబర్లో 28 మ్యారేజ్ జరిగింది. 97 మరలా అక్టోబర్లో ఈ పదాన్ని చెప్తూ వచ్చాడు. అక్టోబర్ కాదు, ఆగస్టులో చెప్తూ వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, వివాహం అంటే బొమ్మలాట అనుకుంటున్నావా, నాకు ఇప్పుడు 2 పిల్లలు పుట్టారు, అసలు ఏం మాట్లాడుతున్నావు, తమాషగా మాట్లాడుతున్నావా, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావు అంటే, లేదురా నేను నిజంగా మాట్లాడుతున్నాను అన్నాడు. తనలో ఉన్న స్వభావాన్ని తనకు తెలియకుండానే తను బయట పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు, ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయింది, వణుకులాగా వచ్చేసి ఏడవటం మొదలుపెట్టేశాను. పాపను నాకు ఇచ్చేసి నేను డైవర్స్ ఇస్తాను, శాలరీ రాసిస్తాను, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే చక్కగా మీ వాళ్ళు ఇంకా వేరే మ్యారేజ్ చేసి పెడతారు నీకు, నువ్వు పాపను ఇచ్చేసి వెళ్ళిపో, లేదు పాపను విడిచి ఉండలేను అంటే మీ వాళ్ళు పాపను ఉంచుకొని నీకు వివాహం చేస్తారు అన్నాడు. ఆ ఒక్క మాట
నెల రోజులు పడకలో ఉన్నాను నేను. నెల రోజులు పడకలో ఉంటే జ్వరం వచ్చేసింది, నెమ్ము వచ్చేసింది. ఆ నెమ్ముతో ఉన్న పాలే నా పాప తాగుతూ ఉండేది. ఆ జ్వరం పాలే పాప తాగుతూ ఉండేది. 10 నెలల పాప. అమ్మోళ్ళకి టెలిగ్రామ్ పక్కింటి వాళ్ళు చూసి, ఇలా పెట్టావేందయ్యా ఈ అమ్మాయిని, చనిపోతుందేమో అని అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, గుంటూరు పంపించాడు. బాబురావు గారు అనే డాక్టర్కి ఒక లెటర్ రాసి పంపించారనమాట. పంపిస్తే ఆయన అన్నాడు, నేను తీసుకెళ్ళి నిన్ను అక్కడ పెట్టుకొని ఉండలేను, నేను మీ వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తాను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఇదే సమయం కనుక మంచిది, నువ్వు మీ వాళ్ళకి విషయం చెప్పేసి అన్నాడు. నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాన్న ఇష్ట ప్రకారంగా చేశాడు వివాహము. అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేదు, మా పెద్దన్నయ్యకి అస్సలు ఇష్టం లేదు. చీరాల వాళ్ళది, నా భర్తది. చీరాల పిల్లలు రౌడీతనంగా ఉంటారు, కొన్ని బలహీనతలు ఉంటాయి. బాయిలో కప్పలాగా పెరిగిన ఈ అమ్మాయిని నాకు మాట మాత్రం చెప్పకుండా ఈ సంబంధం మాట ఎలా ఇచ్చారని నాన్నని అమ్మని కొట్టబోయాడు అన్నయ్య, మా పెద్దన్నయ్య. ఇవన్నీ నాకు గుర్తొచ్చి అప్పటికి 2 సార్లు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంక అందుకని నేను ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పదలుచుకోలేదు. అయితే నన్ను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ అమ్మ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడము. ఎచ్కోలు పక్కన మనకి బిఎల్ నారాయణ హాస్పిటల్ అని రాంబాబు గారిది హార్ట్ అటాక్ డాక్టర్ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్లారు. 20 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నా. 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాక డాక్టర్ గారు అన్నాడు, ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిన 2 రోజు, ఏంటి ఆది గారు, 5 ఆడపిల్లలు ఉన్నారు, ఒకళ్ళు చనిపోతే ఏముందలే అనుకున్నావా అన్నాడు. అప్పుడు మా నాన్న అన్నాడు, భర్త చాలా బాగా చూసుకుంటాడయ్యా, ఇష్టపడి చేసుకున్నాడు, పాపకి ఇలా అవుతుందని నాకు ఇలా అయిందని కూడా తెలియదు, సడన్గా టెలిగ్రామ్ ఇస్తే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము అని చెప్పాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో 3ఓసారి హార్ట్ అటాక్ వస్తే ఇంక చనిపోతాడు అని చెప్పారు అదే డాక్టర్ గారు. అప్పుడు మౌనంగా అక్కడ నేను మాటలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, మౌనంగా ఉండేదాన్ని. అమ్మని నాన్నని చూస్తే విషయం చెప్పాలి అని వాళ్ళ కౌగిట్లో ఒళ్ళో పడుకొని ఏడవాలి అనిపించేది, నా లైఫ్ ఇలా అయిందని. కానీ వాళ్ళకి తెలిస్తే ముందు నాన్న చనిపోతాడు, బిడ్డ జీవితం ఇలా అయిపోయిందని, ఇలా ఇది మనసులో పెట్టుకొని మౌనంగా ఉంటూ వచ్చాను. మా పాపని నెల్లూరు, అక్క వచ్చి నెల్లూరు తీసుకెళ్ళిపోయింది, 10 నెలల పాప, దానికి పాలు మానిపించేశారు. ఇలా జరుగుతూ ఉన్న టైంలో మా నాన్న ఒక మాట అడిగాడు. మా నాన్న వ్యవసాయము పశువుల వ్యాపారం చేసేవాడు. అమ్మ, దాసు ఇంతకు ముందులా కనిపించట్లేదు, ఆయన పేరు మరీదాస్ అన్నమాట, ఇంతకు ముందులా కనిపించట్లేదు, నేను ఒకసారి గురజాల వెళ్ళి కృష్ణమోహన్ గారితో మాట్లాడొస్తాను, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అన్నాడు. నాకు ఆయన వెళ్ళాడంటే అక్కడ ఈయన గురించి మొత్తం తెలిసిపోద్ది. అప్పుడు ఒక అబద్ధం చెప్పాను మా నాన్నతోటి, నాన్న నువ్వు, ఆయన నక్సలైట్ల ఏరియాలో ఉండేది, డ్యూటీలు ఎక్కువ పడుతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు కాబట్టి, ఆయన చేసేది స్పెషల్ డ్యూటీ కాబట్టి వాళ్ళు ఆ ఇరుకు ఇబ్బందుల వల్ల నన్ను సరిగా చూసుకోలేకపోయాడు, అంతేగాని ఆయన గురించి అనుమానపడి మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ కృష్ణమోహన్ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఎందుకన్నా వద్దు అని చెప్పాను. నాకెందుకు అనుమానంగా ఉందమ్మా అన్నాడు. నేను చెప్తున్నాను కదా, అనుమాన పడాల్సిన అవసరం లేదు అన్నాను. అలా నాన్నగారు మౌనంగా అయిపోయారు. అట్లా జరిగింది. ఆ తర్వాత నేను కోలుకున్న తర్వాత పాపకి 1 year అయింది. 3 నెలలు అక్కడే ఉన్నాను, 2 నెలలు అక్కడే ఉన్నాను. పాపకు బర్త్డే కూడా నెల్లూరులోనే జరిగింది. మరలా గురజాల వచ్చేసాం. గురజాల వచ్చేసిన తర్వాత అన్నాడు, మీ నాన్నకి కానీ మీ అమ్మకి కానీ లేకపోతే మీ అక్కకి కానీ ఎవరికన్నా చెప్తావు అనుకుంటే నువ్వు మౌనంగా వచ్చావు, నువ్వు ఇక్కడ ఉంటే ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది, నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తాను. కానీ 18 వస్తే మ్యారేజ్ చేశారు, 3 సంవత్సరాలు మ్యారేజ్, 21వ సంవత్సరం, ఇప్పుడు 30 ఏళ్ళకు కూడా మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు. 22వ సంవత్సరం వచ్చింది నాకు. నా భర్త చెప్పిన మాట, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది పాపను పెట్టుకొని, డైవర్స్ ఇస్తే నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది, నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నాకు డైవర్స్ నోటీస్ తెస్తాను, సంతకం పెట్టేసి ఇప్పుడైనా మీ వాళ్ళకి చెప్పి వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, నేను బాప్తీసంలో అంకుల్ నాతో కొన్ని మాట్లాడుతూ వచ్చాడు, వివాహం అయిన తర్వాత మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు, నువ్వు రానన్నావు, కానీ అంకుల్ చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గుర్తున్నాయి,
పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అబ్బాయిని చేసుకుంటున్నావమ్మా, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, ప్రభు మీద ఆధారపడి నిలబడాలి కానీ నాగల మీద చేపట్టి వెనక్కి తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడని నాకు దేవుడు చెప్పాడండి. నేను పుట్టింటికి వెళ్ళను. నేను వెళ్తే నేను చెప్పాను, నాన్న హార్ట్ అటాక్తో చనిపోవచ్చు, లేదా మా పెద్దన్నయ్య చంపేస్తాడేమో, దిగులతో అమ్మ నాన్న చనిపోతారో వీళ్ళే చంపేస్తారో తెలియదు, నా లైఫ్ ఇలా అయిపోయిందని తెలిస్తే నేను పుట్టింటికి వెళ్ళను. మీరు ఎలాగన్నా ఉండండి, మీ మార్పు కోసం ఎదురు చూస్తాను కానీ పుట్టింటికి తిరిగి వెళ్ళడం అనేది జరగదు అని చెప్పాను. మా చిన్నన్నయ్య ఎలా ఉంటాడంటే, ఇప్పుడు ఇక్కడ లేరు, మా చిన్నన్నయ్య ఎలా ఉంటానండి, చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే తన తర్వాత నేను ఆడపిల్లల కోసం, మగపిల్లల కోసమని నాన్న ఎక్కువగా ఆడపిల్లలను గంటూ వచ్చారు. ఆయన పుట్టిన తర్వాత నేను పుట్టానని చాలా ఇష్టంగా ఉంటారు అన్నయ్య. అన్నయ్య నాకు బాబు పుట్టి చనిపోయిన తర్వాత ఆయన రాంచీలో ఎంటెక్ చేస్తున్నారు. అప్పుడు అన్నయ్యకి ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చింది. ఒకరోజు కాలేజ్ నుంచి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉంటే కల వచ్చిందంట, నేను చనిపోయినట్టు అన్నయ్యకి కల వచ్చిందంట. అప్పుడు బాబు చనిపోయి ఉన్నాడు. బాబు చనిపోయినట్టు నాకు కూడా ఎవరు చెప్పలేదు, రహస్యంగా ఉంచారు, డాక్టర్ చెప్పొద్దంటే. అప్పుడు అన్నయ్య సడన్గా లేచి ఏడుస్తున్నాడంట. మా చిన్నన్నయ్య ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పక్కన స్టూడెంట్ అడిగారంట, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, మా చెల్లి ఇట్లా ప్రెగ్నెన్సీతో ఉంది, నాకు ఏ విషయం చెప్పట్లేదు, వాళ్ళు ఫోన్ చేసినా కానీ ఎలా ఉందో ఏంటో తెలియట్లేదు, ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది, ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చిందంటే పక్కన ఉన్న రూమ్మేట్స్ వెళ్ళిపోయి వాళ్ళ సార్తో చెప్పారంట, సరే ఇట్లా ఆనంద్ ఇలా బాధపడుతున్నాడు వాళ్ళ సిస్టర్ గురించి అని అంటే, ఒకసారి వెళ్ళిరా ఆనంద్, ఏమవుతుంది, 2 రోజులే కదా, 3 రోజులు టైం పడుతుంది, వెళ్ళి మీ చెల్లిని చూసుకొని వచ్చాను. ఒకరోజు నేను నిద్ర లేసేలేకే మా అన్నయ్య నా కాళ్ళ దగ్గర ఇలా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మా నాన్న వచ్చి కూడా అలాగే ఏడుస్తూ ఉన్నాడు ఒకరోజు. ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. నాకు ఆరోగ్యం పాడైపోయి చనిపోతాను అని చెప్తేనే, నా బిడ్డ చనిపోతేనే ఇలా ఏడుస్తున్నారు, నా భర్త నన్ను వదిలేస్తున్నాడు, డైవర్స్ ఇవ్వమంటున్నాడు అని తెలిసిన రోజు వీళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారు, నా లైఫ్ ఇలా అయిందని తెలిస్తే వీళ్ళు ఏమైపోతారు అని ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. అందుకే నా భర్తతో ఒక మాట చెప్పాను, మా అన్నయ్యకి తెలిస్తే చిన్నన్నయ్య మొదట నేను చంపేస్తాడు, నేను అప్పుడు ఎదవరాలుగా మారుతాను, నువ్వు హ్యాపీగా ఉంటాను నేను వెళ్ళిపోతే అని నువ్వు అనుకుంటున్నావు, మా పెద్దన్నయ్య లేదా మా నాన్న మా అమ్మ వీళ్ళు మౌనంగా ఉన్నట్టు మా చిన్నన్నయ్య ఉన్నాడు, నా మీద ప్రేమతో నా జీవితం ఇలా అయిందని తెలిస్తే నేను చంపేస్తాడండి. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ పెంచుకున్నాను నీ మీద, నేను పుట్టింటికి వెళ్ళను, మీరు ఎలాగన్నా ఉండండి, ఇంటికి వచ్చి పాపను చూసుకోండి చాలు అని చెప్పి నా భర్తకి ఒక సలహా ఇచ్చాను, డైవర్స్ మాత్రం ఎప్పుడూ అడగండి. నేను వివాహములో ప్రమాణం చేశాను, బాప్తీసములో ప్రమాణం చేశాను. ఒకటి నా ఆత్మీయ తండ్రి యోహాను అంకుల్ దగ్గర చేశాను, రెండోది దేవుని ఎదుట సంఘం ఎదుట వివాహములో మరణము వరకు చేయి విడిచిపెట్టనని నీతో ప్రమాణం చేశాను, అదన్నా గుర్తు చేసుకోండి అంటే, నాకు అలాంటి ఏమీ అంతగా పట్టించుకోండి నేను అని చెప్పన్నాడు. అంతకు ముందైతే నాతో కుటుంబ ప్రార్థనకు కూర్చునేవాడు, మందిరానికి కూడా వచ్చేవాడు. అలాంటి లోకములో కూరుకుపోయిన జీవితం కలిగిన వాడు అన్న సంగతి తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు ఒకటే వాళ్ళ ముందు సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉండేదాన్ని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపను పెట్టుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. అలాంటి జీవితంలో గడుపుతూ ఉన్నప్పుడు సడన్గా మా చిన్నన్నయ్యకి మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ కుదరటము, అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు కార్డు ఇచ్చేసి అల్లుడికి చెప్పి వెళ్ళారు, చెప్పి అమ్మాయిని తీసుకొని ముందుగా రాయ్యా అని చెప్పేసి వెళ్ళారు. చిన్నన్నయ్య మ్యారేజ్ వైజాగ్లో జరుగుతుంది, ఇంట్లో ఇల్లు కడుతున్నారన్నమాట, బిల్డింగ్ కడుతున్నారు, అందుకని మ్యారేజ్ అక్కడ పెట్టుకున్నారు. వైజాగ్లో మ్యారేజ్ జరుగుతుంది, వైజాగ్ మ్యారేజ్కి వెళ్ళాము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు అటు ఇటు రావడం అదంతా ఒక 4-5 దినాలు జరిగిపోయింది. వచ్చేసిన తర్వాత
మామూలుగా వచ్చి ఉంటూ ఉన్నాము. ఉంటూ ఉన్న సమయంలో అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాకు ముగ్గురు అక్కలు. నాకు పెద్దన్నయ్య, ముగ్గురు అక్కలు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి 2 దినాలు ఉండి అన్నయ్య తర్వాత మా అమ్మ అన్నదంట, చిన్న అందరితో అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, అన్నయ్య దగ్గరికి వెళ్ళావు, అంతా బాగుంది, చెల్లి దగ్గరికి వెళ్ళవా అంటే అవును కదా అని చెప్పేసి అన్నయ్య ఏం చేశాడు, వదిన తీసుకొని నా దగ్గరికి వచ్చేసాడు. మా వదిన్ని తీసుకొని నా దగ్గరికి వచ్చిన తర్వాత మా పాపకు అప్పుడు 1 సంవత్సరం అయింది, 2 నెలలు 3 నెలలు అట్లా జరిగింది అంతే. పాప సంవత్సరం వెళ్ళిపోయి 2-3 నెలలు జరిగింది అంతే. అలా జరిగిన తర్వాత వీళ్ళు చక్కగా మ్యారేజ్ చేసుకొని అందరి దగ్గర అలా తిరిగేసి హనీమూన్కి వెళ్ళి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళు రావటం చూశాడు. చక్కగా అన్నయ్య వాళ్ళు 3 దినాలు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళకి బట్టలు పెట్టి ఇద్దరికి మంచిగా చూసుకొని పంపించామన్నమాట. పంపించిన తర్వాత అన్నయ్య ఉన్న 3 దినాలు ఈయన మాతో పాటు కూడా పాపతో నాతో ఇంట్లో ఉన్నాడు. అంతకుముందు ఏంటంటే 2 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. కావలసిన అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసి ఒక పూట అలా ఉండి కూతురుతో గడిపి వెళ్ళిపోయేవాడు. పాపను ఎదురుగు పెట్టుకొని వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసి అలా గడుపుతూ ఉండేదాన్ని. అలా గడుపుతూ ఉన్న తర్వాత సడన్గా ఒకరోజు అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1 నెల తర్వాత 2వ నెల వచ్చింది. సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత 2 రోజులకు ఒకసారి బట్టలు తీసుకొని వస్తాడు. ఆ బట్టలు ఉతికి నేను అన్నీ సాకలకేసి అవి శుభ్రం చేసి పెట్టిన తర్వాత ఆ బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు. బట్టలు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయి గబో రిక్షా తీసుకొచ్చాడు. చూపించి హాస్పిటల్కి తీసుకెళ్తే తెలిసింది అప్పటికి అన్నయ్య మ్యారేజ్ అయిపోయి 2వ నెల నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని తెలిసేలేకే ఇక సీరియస్ అయిపోయి వాళ్ళలాగా వచ్చేసి ఇబ్బంది అనిపించింది. చిన్న ప్రమాదమే, పెద్దగా ఏం జరగలేదు. తర్వాత పక్కన వాళ్ళు అన్నారు, నీ భర్త వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండు అన్నారు. అయినా కానీ నేనేం పట్టించుకోదలుచుకోవాలి. జీవమరణములు యెహోవా వశమని ఉంది కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. మౌనంగా ఉంటూ ఎవరికి చెప్పలేదన్నమాట. పుట్టింటి వాళ్ళకి అమ్మ వస్తూ పోతూ ఉండేది. అలా జరుగుతున్న టైంలో అలాగే ఒకరోజు, అది 2004, అది కూడా ఒకరోజు సడన్గా ఇంటికి వచ్చాడు. మళ్ళీ అర్ధరాత్రి వచ్చేసి అర్ధరాత్రి కాదు, అది మిట్ట మధ్యాహ్నం వచ్చాడు. నైటే వచ్చాడు. తలుపు తీసుకొని వెళ్ళిపోయాము, అయిపోయింది. అట్లా ఉదయాన్నే లేసి వెళ్ళిపోయాడు. గ్యాస్ లీక్ చేసి పెట్టి వెళ్ళిపోయాడు. గ్యాస్ మంట వచ్చి వంట చేస్తున్న టైంలో పక్కింటి వాళ్ళు ఉల్లిపాయలు కని రావడం, ఆది మరణం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అలా తప్పిస్తూ వచ్చిన తర్వాత దేవుడు ఇలా మరణాల నుంచి తను అంటే నేను వెళ్ళట్లేదని ఎలాగన్నా లేకుండా చేయాలని ఇలా చేస్తూ ఉండేవాడు. అట్లా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. తప్పిస్తూ వచ్చిన తర్వాత తను వెళ్తూ ఉన్నాడు బండి మీద, బెల్లంకొండలో చేస్తున్నాడు. అప్పుడు బెల్లంకొండ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు గుంటూరు నుంచి ఈ 4 సంవత్సరాల తర్వాత. అప్పుడు వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. రిటర్న్ వచ్చాడు. 3 గంటలు భోజనం చేసి అంటే ప్రార్థన ముగించుకొని భోజనం చేయాలనుకున్న టైంలో ఇంటికి వచ్చేసాడు. గాయాలతో వచ్చాడు. గాయాలతో వస్తే గాయాలు చూసిన తర్వాత నేను అడిగాను, ఏమైందంటే యాక్సిడెంట్ అయిందన్నాడు. ఆ గాయాలు శుభ్రంగా తుడిసేసి అది ఇంట్లో ఆయింట్మెంట్ ఏదో ఉంటే పూసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పాను. నేను తినాల్సిన భోజనము ఆయనకి పెట్టేసి అది పంపించేశాను. అలా గడుపుతూ వచ్చిన టైంలో బెల్లంకొండలో పనిచేస్తున్న టైంలో ఆ ఎస్ఐ గారు అన్నారంట, ఫ్యామిలీని ఎందుకు తీసుకొచ్చుకోవట్లేదు నువ్వు అని అడిగాడంట. ఫ్యామిలీని ఎందుకు తీసుకొచ్చుకోవట్లేదంటే, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయంటే, లోకంలో బలహీనతలు లేని వాళ్ళు ఎవరున్నారు, తప్పు అలా చేయొద్దు, నువ్వు ఫ్యామిలీని తెచ్చుకో అన్నారంట. అట్లా బెల్లంకొండలో మేము 94 డిసెంబర్లో మమ్మల్ని బెల్లంకొండ తీసుకెళ్ళాడు. 95 అక్కడే ఉన్నాము, బాగానే ఉంది. దేవుడు కుటుంబం 6 నెలలు అంటే డిసెంబర్ వరకు కూడా నేను 6 నెలలు, మే నెల మొదలుకొని మళ్ళా డిసెంబర్ వరకు 6-7 నెలలు నేను ఉపవాసం ఉంటూ వచ్చాను. అరుణక్క సలహా తీసుకొని అలా చేస్తూ వచ్చాను అన్నమాట. అట్లా దేవుడు సన్నిధిలో గడుపుతూ వచ్చాను. దేవుడు అద్భుతంగా చేస్తూ వచ్చాడు.
కుటుంబం కట్టబడింది. 1 ఇయర్ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఇష్టానుసారమైన జీవితంలో తనున్నప్పుడు మరలా కుటుంబం మరలా ప్రార్థనల ద్వారానే కట్టుకుంటూ ఒక 1 ఇయర్ పుట్టింట్లో ఉండి వచ్చాను. దేవుడు అప్పుడు కూడా మరలా వచ్చి ఎస్పీ గారిని కలిసి కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుడి కార్యాలు దేవుని పాదాల దగ్గరే కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చాము. అయితే పిల్లలు ఎదుగుతూ వచ్చారు. పాప తనకు దూరంగా ఉన్నప్పుడు పాప బాగా దిగులు పడేది. పాప ఎట్లా అంటే నాన్నను కలవరిస్తూ నిద్రలో లేచి పరిగెత్తుతూ ఉండేది. అది చూసినప్పుడు భయమేసేదన్నమాట. అందుకనేసి ఒక సంవత్సరం బెల్లంకొండలో నుంచి వెళ్ళిపోయినప్పుడైతే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు బెల్లంకొండలో సేవ చేసే అన్నను అది పిడుగురాళ్ళలో నుంచి అక్కడ మందిరం కట్టడానికి వచ్చారు. హానోక్ అన్నని ఇప్పుడు ప్రతిపాడు దగ్గర సేవ చేస్తున్నారు. వాళ్ళే లారీ మాట్లాడుకొని వచ్చి మా సామాన్ ఎత్తుకొని పుట్టింట్లో దించి వెళ్ళడం జరిగింది. 1 ఇయర్ లోపే మరలా ప్రార్థనల ద్వారానే దేవుని పాదాలెద్దా నేను కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. కొన్ని సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉంటాయంటే అసలు కుటుంబమే వద్దు అనుకున్న మనిషి దగ్గర కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలు తను బయటకు వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నా మరలా ఒంటరిగా బిడ్డలతో బ్రతుకుతూ పిల్లలతోటి కుటుంబాన్ని కట్టుకుంటూ రావడము దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఆ నిరీక్షణతో. అయితే మొన్న ఈ మధ్య 2022లో కుటుంబం 2007లో కట్టబడిన తర్వాత మళ్ళా 22లో మా పాప వివాహం జరుగుతూ వచ్చింది. ఆ వివాహం కూడా ఎలా జరిగిందంటే మా ఒంగోలులో యోహాన్ అంకుల్ గారు చనిపోయిన తర్వాత జాన్ సుబ్బారెడ్డి గారు వచ్చారు. జాన్ సుబ్బారెడ్డి గారు మా ఫ్యామిలీకి బాగా అంటే ఇంట్లో ఏ విషయాలైనా ప్రేయర్కి వాళ్ళే వస్తూ ఉంటారన్న. అంతకుముందు యోహాన్ అంకుల్, తర్వాత జాన్ సుబ్బారెడ్డి గారు. అట్లా పాప వివాహము వాళ్ళే సంబంధం పంపించడము, వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ పాప వివాహం జరగటము జరిగింది. అలా జరిగిన తర్వాత ఈయన అమ్మాయి వివాహం